నమస్కారం. జూలై 14 నుంచి దేవగురువు అయినటువంటి బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి శుభతరుణంలో గోదావరి నదికి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ పుష్కరాల యొక్క విశిష్టతను మనం పరిశీలించినట్లయితే ఒకానొక సమయంలో తుందిలుడు అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణోత్తముడు పరమేశ్వరుడి యొక్క జలస్వరూపం గురించి కఠోర తపస్సును ఆచరించాడు. పరమేశ్వరుడి యొక్క అష్టరూపాలలో జలరూపం కూడా ఒకటి. ఆ జలరూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి గురించి తుందిలుడు అనే పేరు కలిగిన బ్రాహ్మణుడు కఠోర తపస్సును ఆచరిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆ తపస్సుకు మెచ్చి తుందిలుడి ముందు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు ఆ తుందిలుడు పరమేశ్వరుడితో నేను జలరూపంలో ఎల్లప్పుడూ నీ దగ్గర ఉండేటటువంటి వరాన్ని అనుగ్రహించు అని అడుగుతాడు. అప్పుడు పరమేశ్వరుడు భూలోకంలో ఉన్నటువంటి 3,50,00,000 పుణ్యతీర్థాలలో ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా నీకు ఇస్తున్నాను, నువ్వు జలరూపంలోకి మారిపో అని తుందిలుడిని అనుగ్రహిస్తాడు. ఆ విధంగా తుందిలుడిని జలరూపంలోకి మార్చుకొని భూలోకంలో ఉన్నటువంటి 3,50,00,000 పుణ్యతీర్థాలలో ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా తుందిలుడికి ఉండేలాగా చేస్తాడు. ఆ తర్వాత తుందిలుడికి పుష్కరుడు అనే నామకరణం చేసి పరమేశ్వరుడు తన దగ్గరే ఉంచుకుంటాడు. కొంతకాలానికి బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేయటం కోసం జలం అవసరమై పరమేశ్వరుడిని ప్రార్థిస్తాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవుడితో నీకేం వరం కావాలో కోరుకో అంటే నీ దగ్గర ఉన్నటువంటి తుందిలుడిని అంటే పుష్కరుడిని నాకు అనుగ్రహించు, ఆ పుష్కరుడి ద్వారా నేను సృష్టికి అవసరమైనటువంటి జలాన్ని అందజేస్తానని బ్రహ్మదేవుడు పరమేశ్వరుడితో చెప్తాడు. అప్పుడు పరమేశ్వరుడు తన దగ్గర ఉన్నటువంటి జలరూపమైనటువంటి ఆ పుష్కరుడిని తుందిలుడిని బ్రహ్మదేవుడికి ఇస్తాడు. బ్రహ్మదేవుడు తన కమండలంలో ఉంచుకొని సృష్టి కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంతకాలానికి దేవగురువు అయినటువంటి బృహస్పతి బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఆ బ్రహ్మదేవుడితో నీ దగ్గర జలరూపంలో ఉన్నటువంటి తుందిలుడిని పుష్కరుడిని నాకు ఇస్తే కనుక నా దగ్గర ఉంచుకుంటాను, నేను జ్ఞాన సంపన్నుడిని కనా అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన దగ్గర ఉన్నటువంటి తుందిలుడు అనే పేరు కలిగిన పుష్కరుడిని బృహస్పతితో వెళ్ళిపోమంటాడు. అయితే పుష్కరుడు మాత్రం అందుకు సమ్మతించడు. నేను నీ దగ్గరే ఉంటాను అని బ్రహ్మదేవుడితో చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు బాగా ఆలోచించి దేవగురువు అయినటువంటి బృహస్పతి తన దగ్గర ఉన్నటువంటి పుష్కరుడు ఇద్దరూ కూడా బాధపడకుండా ఉండటానికి ఒక అద్భుతమైన మార్గం చెప్తాడు. ఆ మార్గం ఏంటంటే బృహస్పతి సంవత్సరానికి ఒకసారి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలా బృహస్పతి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారేటప్పుడు, ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఆ బృహస్పతి ఒక్కొక్క నది మీద తన వీక్షణాన్ని ప్రసరింపచేస్తూ ఉంటాడు. అలా ఎప్పుడైతే బృహస్పతి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తాడో, ఒక ప్రత్యేక నది మీద వీక్షణం ఉంచి ఆ నదిలోకి ప్రవేశిస్తాడో, ఆ సమయంలో మాత్రం తన దగ్గర ఉన్నటువంటి పుష్కరుడు అంటే తుందిలుడు ఆ నదిలోకి ప్రవేశించి బృహస్పతితో ఉంటాడని వరమిస్తాడు. అందువల్లనే బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు ఆయన చూపు గంగానది మీద పడి ఆయన గంగానదిలోకి వెళ్ళినప్పుడు ఆ గంగానదిలోకి పుష్కరుడు వస్తాడు. అలాగే దేవగురువైన బృహస్పతి యొక్క వీక్షణం గోదావరి నది మీద పడ్డప్పుడు, ఆయన కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి వచ్చినప్పుడు ఆ గోదావరి నదిలోకి పుష్కరుడు అనేటటువంటి తుందిలుడు వస్తాడు. అందువల్ల పుష్కరాలు వస్తాయని మనకి పురాణాల్లో వర్ణించడం జరిగింది. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే పుష్కరుడు ప్రవేశిస్తాడో అలా ప్రవేశించిన తర్వాత ఎప్పుడైతే దేవగురువు అయినటువంటి బృహస్పతి రాశి సంచారం మారతాడో అలా మారిన తర్వాత 12 రోజుల పాటు పుష్కరుడితో పాటుగా తాను, విష్ణువు, మహేశ్వరుడు, సమస్త దేవతలు కూడా ఆ పుణ్యనదీ జలాలలో ఉంటారు అని బృహస్పతికి పుష్కరుడికి వరమిస్తాడు. అందువల్లనే ఎప్పుడైనా సరే దేవగురువు అయిన బృహస్పతి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారాడు అంటే మనకి భూలోకంలో ఒక నదికి పుష్కరాలు వస్తాయి. ఆ సమయంలో బృహస్పతి, తుందిలుడు అని పిలువబడే పుష్కరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సకల దేవతలు కూడా ఆ నదిలోకి ప్రవేశిస్తారు. అప్పుడు మనం ఆ నదిలో స్నానం చేసినట్లయితే దాన్ని పుష్కర స్నానం అంటారు. అలా మొదటి 12 రోజులు ఉంటారు. మళ్ళీ దేవగురువు అయినటువంటి బృహస్పతి ఇంకొక రాశిలోకి మారే ముందు
చివరి 12 రోజులు కూడా ఉంటారు. మొదటి వాటిని ఆది పుష్కరాలని, చివరి వాటిని అంత్య పుష్కరాలనే పేర్లతో పిలుస్తారు. ఆ విధంగా ఉన్నటువంటి పుష్కర స్నానాన్ని ఆచరించినట్లయితే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. పుష్కర స్నానం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు రచించిన పుష్కరాష్టకంలో ఉన్న శ్లోకాన్ని చదువుకున్నట్లయితే పుష్కర స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంతటి మహిమాన్వితమైనటువంటి పుష్కరాష్టకంలో ఉన్నటువంటి 2వ శ్లోకాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సదార్ధమాస సప్తపంచ సువాసరే నరాగతం తదన్యథాంతరిక్షగం సుతంత్ర భావనా అనుగం తదంబుపానమజ్జనం దృశాం సదామృతాకరం నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం శశాంకరం. ఇది పుష్కరాష్టకంలో ఉన్నటువంటి 2వ శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ శ్లోకంలో ఆ బ్రహ్మ పుష్కరాన్ని, బ్రహ్మదేవుడి వల్ల నిర్దేశింపబడినటువంటి ఆ పుష్కరుడిని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఎలా ప్రార్థిస్తున్నారంటే సదార్ధమాస సప్తపంచ సువాసరే నరాగతం. అంటే భూమి మీద సంవత్సరానికి ఒకసారి ఒక ప్రత్యేకమైన మాసంలో, ప్రత్యేకమైనటువంటి సమయంలో పుష్కరుడు నదిలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పుడు అది బ్రహ్మ పుష్కరం అవుతుంది. అటువంటి బ్రహ్మ పుష్కరానికి నమస్కారం అంటూ ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత తదన్యథాంతరిక్షగం సుతంత్ర భావన అనుగం. అంటే ఆ పుష్కరాల సమయంలో తప్ప మిగిలిన సమయంలో అంతరిక్షంలో, దేవలోకంలో ఆ పుష్కరుడు విహరిస్తూ ఉంటాడు. అటువంటి పుష్కరుడికి నమస్కారం అంటూ ప్రార్థిస్తున్నారు. అలాగే తదంబుపానమజ్జనం దృశాం సదామృతాకరం. అంటే కేవలం ఆ పుష్కరుడు నదిలోకి ప్రవేశించినప్పుడు ఏ నదికైతే పుష్కరాలు వస్తాయో ఆ నదిని చూస్తేనే చాలట, సర్వ పాపాలు కూడా పటాపంచలైపోతాయట. అలా కేవలం దర్శన మాత్రం చేత పాపాలను నశింపజేసే పుష్కర దేవత నీకు నమస్కారం అంటూ జగద్గురువులు ప్రార్థిస్తూ నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం శశాంకరం. త్రిమూర్తుల యొక్క ప్రవేశం ఆ నదిలోకి వస్తుందని, త్రిమూర్తులందరూ కూడా ఆ పుష్కరంలోనే ఉంటారని చెప్పి జగద్గురువులు ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. అలా శ్లోకంలో అర్థాన్ని తెలుసుకుంటూ మనం చదువుకున్నట్లయితే పుష్కర స్నానం చేసిన ఫలితం కలుగుతుందని, సర్వ పాపాలు పటాపంచలైపోతాయని మనకి ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. అంతటి మహిమాన్వితమైనటువంటి పుష్కరాష్టకంలో ఉన్న 2వ శ్లోకాన్ని ఇంకొకసారి చూద్దాము మరి. సదార్ధమాస సప్తపంచ సువాసరే నరాగతం తదన్యథాంతరిక్షగం సుతంత్ర భావనా అనుగం తదంబుపానమజ్జనం దృశాం సదామృతాకరం నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం శశాంకరం. అంతరార్థం తెలుసుకుంటూ పుష్కరాష్టకంలో శ్లోకాలు చదువుకోండి. వీలైతే పుష్కర స్నానాన్ని ఆచరించండి. సర్వ పాపాలను పటాపంచలు చేసుకొని పుష్కరాష్టకంలో ఉన్నటువంటి శ్లోకం యొక్క మహత్యం ద్వారా, ఆ శ్లోక పఠనం ద్వారా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొందండి. సర్వే జనాః సుఖినో భవంతు.